నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. మనం ధర్మ సందేహాల పేరుతో ఎన్నో విషయాల గురించి ఇప్పటివరకు చర్చించుకున్నాం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు గురువుగారు సుధీర్ శర్మ గారు. ఈరోజు కూడా వ్యూవర్స్ అడిగిన కొన్ని ప్రశ్నలకి గురువుగారి ద్వారా సమాధానాలు తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువుగారు, జనరల్గా మా దగ్గర కూడా చాలా సందేహాలు వాళ్ళు కామెంట్స్ రూపంలోనూ మెసేజెస్ రూపంలోనూ చెప్తున్నారు. అవే ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నారు. మంచిది కదమ్మా. అందరికీ అంటే వాళ్ళకున్న అనుమానమే కాదు, చాలా మందికి ఉన్న అనుమానం కూడా. అంటే వాళ్ళకుండే సందేహాలు కొంతమంది బయటికి చెప్పలేకపోతుంటారు. వీళ్ళ ద్వారా అందరికీ మంచి జరుగుతుంది, తప్పనిసరిగా అందరికీ తెలిసే అవకాశం ఉంటుంది, మంచి జరుగుతుంది. అప్పుల్లో కూడా రకరకాలైనటువంటి రుణబాధలు ఉంటాయి గురువుగారు. ముఖ్యంగా ఇప్పుడు డబ్బు గడ్డ బంగారానికి ప్రాధాన్యత ఎక్కువైంది. బంగారం ఎక్కువగా తాకట్లు పెట్టినప్పుడు దాన్ని విడిపించుకోవడానికి కూడా మన శాస్త్రీయ పద్ధతిలో మార్గాలు ఉన్నాయా? ఎంత ప్రయత్నించినా మళ్ళీ పెట్టడమే జరుగుతుంది, కానీ విడిపించుకోవడానికి ఏమైనా చెయ్యొచ్చా? మనం అంటే అసలు అప్పు చేయవలసినటువంటి పరిస్థితి ఏ గ్రహస్థితి వల్ల వస్తుంది అనేటువంటిది కూడా చూసుకుంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు రుణగ్రస్తులు. దేనికంటే కోట్ల రూపాయల డబ్బులున్నా, ఆస్తులున్నా లోన్లు తీసుకోకుండా ఏమీ కొనుక్కోవద్దు. మనం నిజంగా అంటే మనం ఏదో ఫైనాన్షియల్ దీనికి సంబంధించిన ఇది కాదు, కానీ ఒకసారి లోన్ తీసుకుంటే మనం ఎంత తీసుకుంటున్నాం, ఎంత కడుతున్నాం అనేది ఆలోచిస్తే మనం అంటాం, కారు కొనుక్కుంటారు, ఇల్లు కొనుక్కుంటారు. ఇల్లు ఎంత పడింది? 2 కోట్లు మనం రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం కొన్నది. కానీ దాంట్లో 50 లక్షల రూపాయలు డౌన్ పేమెంట్ చేసి మిగిలిన 1,50,00,000 రూపాయలకి ట్యాక్స్లని, ఇంట్రెస్ట్లని, అవని ఇవని ఇంకో 1,50,00,000 కడతాం. ఆ సంగతి డబల్ 1,50,00,000. అప్పుడు మనం ఇల్లు అమ్ముకునేటప్పుడు ఏం చేస్తారు? ఒకవేళ అమ్మాల్సిన పరిస్థితి వస్తే 2 కోట్లు పెట్టుకున్నాం కాబట్టి 2.5 కోట్లు లాభం వస్తే చాలు, సరిపోతుంది అనుకుంటాం. కానీ మనం లోన్ ముందుగా డబ్బులు కట్టేసినా దానికి కూడా వాళ్ళు ప్రీ క్లోజింగ్ ఛార్జెస్ ఉంటాయి. ఈ లెక్కను చూసుకున్నా కూడాను మనం 2 కోట్లు పెట్టుకున్నది 2.5-3 కోట్ల రూపాయలు కాస్ట్ దాదాపు పడుతుంది. అవునా? ఫస్ట్ ఈఎంఐ తీసుకున్న తర్వాత మొత్తం కట్టేది మొత్తం దాదాపు 2 సంవత్సరాల పాటు ఇంట్రెస్టే కడతాం. అసలు అమౌంట్లో ఎక్కడ పైసా కూడా కట్టవద్దు, తీసుకోరు. ఆ తరువాత ఇంట్రెస్ట్తో పాటుగా అసలు కట్ అవుతూ వస్తుంది 2 సంవత్సరాల తర్వాత. మనం ఏమనుకుంటాం, మనం తీసుకున్న 2 సంవత్సరాలు అయిపోయినప్పుడే మనం నెలకు వచ్చేసరికి 50,000 కట్టామనుకోండి, దాదాపు 6 లక్షలు 12 లక్షలు కట్టేసామనుకుంటాం. మనం తీసుకున్న లోన్కి మనం కడుతున్న అమౌంట్కి అసలు సంబంధమే లేదు. మనం ఆ విధంగా కూడా ప్రతి ఒక్కళ్ళు రుణగ్రస్తమే కడుతూ ఉంటారు. అది బ్యాంకులు కావచ్చు, ప్రైవేట్ ఫైనాన్స్లు కావచ్చు, అలాగే చిన్న వ్యాపారం దగ్గర నుంచి మనం చూసుకుంటే నిజంగా ఈ తోపుడు బండ మీద పండ్లు పెట్టుకుని అమ్ముతారు, వాళ్ళు కూడా రోజువారీ వడ్డీలు తీసుకుంటారు. అది డైరెక్ట్ గా మనుషుల దగ్గర తీసుకుంటారు. 1,000 రూపాయలు అంటే 900 ఇస్తారు వాళ్ళకి. 1,000 రూపాయలు 3 నెలల లోపల వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకుంటారు. కొంతమంది పొద్దున్నుంచి సాయంత్రం తీసుకుంటారు. రకరకాలుగా రుణగ్రస్తానికి కారణమవుతూ ఉన్నాం. దీంతో పాటుగా మనం కూడాను ఏదైనా రుణానుబంధంలో ఉంటేనే తప్పనిసరిగా ఒకళ్ళ సొమ్ము తింటూ ఉంటాం. తప్పనిసరిగా పూర్వజన్మలో నేను అదే చెప్తాను. ఒక వ్యక్తి వచ్చి మన దగ్గర 1,00,000 రూపాయలు తీసుకొని మోసం చేసి వెళ్ళిపోయాడు అనుకుందాం. మనం ఏమనుకుంటాం? నన్ను మోసం చేశాడు, నా దగ్గర డబ్బులు తిన్నాడు. నేను ఆలోచించేది ఏంటంటే, పూర్వజన్మలో వీడికి ఎక్కడో నేను 50,000 అప్పున్నాను, వడ్డీతో సహా ఈ జన్మలో నా దగ్గర తీసుకున్నాడు. ఇది ఖచ్చితంగా ఇలా ఆలోచిస్తే నిజంగా తప్పనిసరిగా అంటే మనం ఎక్కడ ఎవరి దగ్గర అప్పులు ఉన్నాం, మనం కొంతమందికి ఎగ్గొట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు కదా, మరి వాడు కూడా ఇలానే తెచ్చుకుంటాడు కదా, అవునా కదా? అంటే తిట్టుకోవడం కూడా కాదు, మనం చెప్పంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయం మనం చూస్తుంటాం. కాబట్టి పూర్వజన్మలో ఏదైతే రుణానుబంధం ఉందో, కొడుకులుగా, పశువులుగా, భార్యగా, అలాగే మన దగ్గర మోసం చేసి విడిపోయేటువంటి వ్యక్తులుగా, కొంతమంది సన్నిహితులుగా ఈ జన్మలో మనకి జీవితంలోకి వస్తూ ఉంటారు. తప్పనిసరిగా అలా వస్తుంటారు, వాళ్ళ రుణం తెచ్చుకుంటారు, వెళ్ళిపోతారు. కుక్క చూడండి, మనం తెచ్చుకుంటాం, అది ఉండే 14 సంవత్సరాలని మనకు తెలుసు, కానీ దాని మీద విపరీతమైన ప్రేమను పంచుకుంటాం. అవునా? అది పోయిన తర్వాత చాలా బాధ వేస్తూ ఉంటుంది. కొంతమంది జీవితాలు కూడా నాశనం అయిపోయాయి అట్లా జంతువుల వల్ల. కొంతమంది పెళ్లిళ్ళు చేసుకోక వాటి మీద చనిపోతే మెంటల్ డిప్రెస్ అయిపోయి, అలా చాలా మంది పెద్ద కోటీశ్వరుల పిల్లలే ఉన్నారు.
అయితే ఈ అప్పు చేస్తున్నాం, తీరుస్తున్నాం, మళ్ళీ అప్పు చేయాల్సిన పరిస్థితి. దాంతోపాటుగా ముఖ్యంగా ఇవాటి రోజున అందరినీ ఆకర్షించేది ఏమిటి అంటే బంగారం. అత్యధికంగా 100% రేట్లు పెరిగినాయి. గత 3 సంవత్సరాల నుంచి చూసుకుంటే, 3-4 సంవత్సరాల నుంచి చూసుకుంటే 100% పెరిగింది. 4 సంవత్సరాల క్రితం 40,000, 42,000 ఉన్న బంగారం ఇవాటి రోజు 80,000 ఏంటంటే 98% దాదాపు పెరిగినట్టే. అంటే చాలామంది కూడా ఏం చేస్తున్నారంటే గోల్డ్ మీద, భూముల మీద ఇన్వెస్ట్ చేస్తుంటారు. గోల్డ్ అన్న కొంచెం నిదానంగా పెరుగుతుంది, భూములు ఇంకా బాగా పెరుగుతుంది కదా. ఇట్లానే వీటన్నిటికీ కారణం ఏంటి అంటే రుణం చేయడానికి గల కారణం ఏంటి? మన జాతకం విషయంలోకి వస్తే మొట్టమొదటిగా కుజుడు అని చెప్పి, కుజగ్రహ లోపం ఎప్పుడు జరుగుతుందో అప్పుడు తప్పనిసరిగా వీళ్ళు రుణం చేస్తూనే ఉండవలసిన పరిస్థితి, తీర్చినా మళ్ళీ చేయటం, అప్పు తీర్చడం కోసం మరలా ఇంకో అప్పు చేయాల్సింది రావడం, ఇవేవి కాక ఇంట్లో ఉన్న బంగారాన్ని తీసుకెళ్ళి పెట్టడం. కొంతమంది ఉంటారు అప్పు చేస్తారు, అప్పు ఇచ్చిన వాడిని ఇంటికి ముందు వచ్చి అడిగితే ఇస్తానే అవి ఎక్కడికి పోతా ఉంటాం, వీడి డబ్బు కోసం ప్రపంచం వదిలిపెట్టిపోతాను అంటే వీళ్ళు మాత్రం సకల సుఖాలు అనుభవిస్తుంటారు. వాడేది ₹1-2 వడ్డీల కోసం వడ్డీ వస్తుంది, దాంతో నా పిల్లలు చదివించుకోవడమో, లేదంటే ఇప్పుడు ఉంటారమ్మా కొంతమంది ఏం పని చేయలేని వాళ్ళు, అనారోగ్యంతో ఉండేవాళ్ళు, వాళ్ళ దగ్గర 10 లక్షలు ఉన్నాయి. ఈ 10 లక్షలు తీసుకెళ్ళి వడ్డీకి ఇచ్చుకుంటే నెలకి 20,000 వడ్డీ వస్తుంది, ఆయన ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని తినొచ్చురా అనుకునేవాడు ఉంటారు కొంతమంది. వీడికి ఏంటి ఈ 10 లక్షల రూపాయలు ఇచ్చిన చోట 10 లక్షలు వెనక రాకపోతే ఏం చేస్తాడు? అసలుకే ఇబ్బంది అవుతుంది, అసలు వచ్చేసింది కదా. సో ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాడు మాత్రం తీసుకున్నవాడు సుఖం అనుభవిస్తూ ఉంటాడు, ఇచ్చిన వాడు మాత్రం రోడ్డున పడుతుంది. ఇలాంటి పరిస్థితులు అంటే ఇచ్చిన డబ్బులు వెనక్కి రాకపోవడం కూడా ఒక పెద్ద బాధ ఇవాళ రోజున ఉన్న పరిస్థితి. వీటన్నిటికంటే కూడా ఇంకా మేలైంది ఏంటి అంటే బంగారం కొనుక్కుందాం, తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టుకుందాం, వడ్డీ డబ్బులు తెచ్చుకుందామనే అవసరాలు తెచ్చుకుందామనే పరిస్థితులు చాలా ఎక్కువ ఉంటాయి. తెస్తుంటారు మళ్ళీ పెడుతుంటారు, తెస్తుంటారు మళ్ళీ పెడుతుంటారు. దానికి హిందీ భాష నేర్పించడానికి పదే పంపిస్తూ ఉంటారు. దానికి మార్వాడి దానికి భాష నేర్చుకోవడానికి పంపిస్తుంటారు. ఇలా కాకుండా కొంతమంది ఉంటారమ్మా, పెడతారు తీసుకురా. అది వీళ్ళ గ్రహస్థిత, ఇచ్చిన వాడి పరిస్థిత అని ఆలోచిస్తే రెండూ కారణం. కొంతమంది చేతితో అప్పిస్తే ససేమిరా తీర్చరు, వాడికి వడ్డీల మీద వడ్డీలు కడుతూనే ఉంటారు. నిజంగా మనం చెప్పాలి అంటే ఇప్పుడు నా దగ్గర ఒక ₹1,00,00,000 ఉన్నాయి అనుకుందాం, నేను ఎవరికైనా ₹1,00,000 అప్పు ఉంది, నెలకి ₹2,000 ఇంట్రెస్ట్ అనుకుందాం. ఈ ₹2,000 ఇంట్రెస్ట్ ఎన్ని సంవత్సరాలైనా కడుతూ ఉంటాడు, కానీ వీడి దగ్గర ₹1,00,00,000 ₹1,00,000 అప్పు మాత్రం తీర్చలేదు. వాడికి ₹1,00,000కి ₹1,00,000 వడ్డీ వచ్చేస్తుంది, ఇంకా పైన కడుతూనే ఉంటాడు, కానీ వాడికి మాత్రం ఇవ్వడు, వాడు అడగడు. వాడికి నెలకి 2,000 వస్తున్నాయిగా, ప్రశాంతంగా వస్తున్నాయిగా, ₹1,00,000 ఇంట్లో ఉంటే పిల్లలు పెట్టరుగా, అందుకని వాడు కూడా ప్రశాంతంగా అట్లా వడ్డీ తీసుకుంటాడు. ఈ విధంగా ఇచ్చే వాళ్ళలో ముఖ్యంగా మార్వాడీస్ ఎక్కువ. మార్వాడీస్ అనే కాదు, మన వాళ్ళలో కూడా మామూలుగా ఉండేటువంటి వాళ్ళలో కూడా కొంతమంది ఇస్తే అప్పు తీర్చడం చాలా కష్టం. ఇప్పుడు ఒక వ్యక్తికి 2 లక్షల అప్పు ఉన్నాడు, ఇతను ఒక 5 లక్షల రూపాయలు చిట్టి వేశాడు ఒక చోట, అవి రాగానే అప్పు తీర్చేద్దామని. ఈ లోపల వడ్డీ కడుతూ ఉంటాడు, చిట్టి కడుతూ ఉంటాడు, తీసుకుంటాడు, చిట్టి తీసేసుకుంటాడు. వాళ్ళకి ఇవ్వాల్సిన 2 లక్షలు, వీడికి వచ్చింది 4 లక్షలు వచ్చినాయి అనుకుంది చిట్టి పాడుకోవాలి. ఈ 4 లక్షలు వాడు ఖర్చు పెడతాడు చెప్తే 2 లక్షల అప్పు మాత్రం తీర్చలేదు. పరిస్థితులు అలా వస్తాయి గురువు గారు. వీడి పరిస్థితి అట్లానే ఉంటుంది, ఇచ్చిన వాళ్ళ పరిస్థితి అంతకంటే ఇంకా ఇది. ఎలా ముఖ్యంగా ఏంటంటే మార్వాడీస్ చూడండి, డబ్బును మనకి ఇచ్చినప్పుడు ఉప్పులో ఇట్లా అద్దిస్తారు. అలా తీసుకున్నారంటే జీవితంలో అప్పు తీర్చడం కళ్ళ. ఉప్పులో ఇలా అద్దిన డబ్బులు తీసుకోవద్దు, తీసుకున్నారు అంటే జీవితంలో బంగారం పోవడమే. ఇప్పుడు మార్వాడి షాపుల్లో పెట్టిన బంగారం ఎంతమంది వెనక్కి తెచ్చుకున్నారు చెప్పమనండి. 100లో గట్టిగా ఒక 70%, 30% కూడా ఉండరు, 70% పోయిన వాళ్ళే ఉంటారు, అక్కడే పోతుంది. చివరికి అలాంటి పరిస్థితులు చాలా బాధ చేస్తుంది. ఇప్పుడున్న పరిస్థితి మరీ మనం 50,000 పెట్టి కొనొచ్చు బంగారం, కానీ ఇప్పుడు 80,000 ఉంది. మనం వడ్డీ కట్టలేక అట్లానే పోతూ ఉంటే మొత్తం పోతూనే ఉంటుంది, బాధేస్తూనే ఉంటుంది కదా. ఇదంతా కూడా నిజంగా మాట చెప్పాలంటే మంగళవారం రోజున ఎవరైతే అప్పు తీసుకుంటారో వాళ్ళ జీవితంలో అప్పు తీర్చలేదు. మంగళవారం రోజు అప్పు తీసుకోవద్దు. నెంబర్ 1. ఇంకోటి, అప్పు ఇచ్చిన వాడికి కూడా వెనక్కి రావు. మంగళవారం ఇచ్చాడు అంటే వెనక్కి రానట్టే.
అప్పులు తీరాలంటే ఏం చేయాలి? మనం ఏదో అంటే పరిహారాలు చాలా ఉన్నాయి. వాటితో పాటుగా సింపుల్ ట్రిక్ అమ్మ. 10 లక్షల రూపాయలు అప్పు ఉంది, నా దగ్గర 10,000 ఉంది. ఈ 10,000 తీసుకెళ్ళి మంగళవారం రోజున ఒక అప్పు తీర్చడం మొదలుపెట్టు. అప్పు తీర్చాలి కానీ అప్పు తీసుకోకూడదు, అప్పు ఇవ్వకూడదు. అప్పు తీర్చడం మొదలుపెట్టు. 100% అప్పు తీరిపోతూనే ఉంటుంది, మొత్తం పరిపూర్ణంగా అప్పు తీరిపోతుంది. మరలా అప్పు చేయవలసినటువంటి పరిస్థితి రాకుండా ఎంతో కొంత మంగళవారం రోజు కట్టేయాలి. బ్యాంకులకైనా ఇది వర్తిస్తుంది. ఏదైనా సరే మనం ముందనుకున్నట్టు బ్యాంకులో బంగారం ఉంది, వాడు వదిలించుకోవడానికి కుదరట్లేదు. 10 లక్షలే మీరు పెట్టినట్టు, వాడి అకౌంట్లో 10,000 అయ్యింది. ఆ బ్యాంక్ ఆ గోల్డ్ అకౌంట్లో అలా వస్తూనే ఉంటుంది. అందుకనే మంగళవారానికి ఉండే గొప్ప లక్షణం ఏంటంటే తోడు కూరుకోవటమే మంగళవారానికి ఉండేటువంటి లక్షణం. వ్యక్తి చనిపోతే ఏం చేస్తుంది? కోడి గట్టి తీసుకెళ్తారా? అంటే దానికి అర్థం ఏంటి? తోడు కోరుకుంటుంది కాబట్టి దానికి ఏదైనా ఇవ్వాలి అనేటువంటి ఒక దీంతోనే నల్ల కోడిని కట్టేసి పార్థివ దేహాన్ని తీసుకుని వెళ్తూ ఉంటారు. అవునా? అప్పు తీర్చడం ఒకసారి మొదలు పెట్టామంటే తోడు కోరుకుంటుంది కాబట్టి తీరుస్తూనే ఉంటాం, వెళ్ళిపోతుంది. అలాగే బ్యాంకింగ్ చేసుకోవడం కూడా, దాచిపెట్టడం కూడా మంగళవారం రోజున మొదలు పెడితే తప్పనిసరిగా ధనం వృద్ధి జరుగుతూనే ఉంటుంది. అంటే ఆ దాచుకోవడం అనే పద్ధతి ఎలా చేయొచ్చు గురువు గారు? చెప్తాను. ముఖ్యంగా మనకు ఒక గ్రీన్ కలర్ క్లాత్ తీసుకుంటాం, ఒక 1/2 మీటర్ మంచి కాటన్ కానీ రూబీ కానీ తీసుకొని దాంట్లో ఒక 27 ఖర్జూర పండ్లు, ఈ ఖర్జూర పండ్లు కూడా శుభ్రంగా తుడుచుకొని మంచిగా ఎండు ఖర్జూరాలు పొడి గుడ్డతో తుడుచుకొని చక్కగా ఒకదాన్ని పట్టుకొని, ఒక ఖర్జూర పండు పట్టుకొని పండు తీసుకొని మీ మనస్సులో ఉండేటువంటి కోరిక, అమ్మవారి అనుగ్రహం కావాలి, లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అని చెప్పి మీకు ఇష్టం వచ్చిన లక్ష్మీదేవి మంత్రాన్ని ఓం ప్రకృతి నమః అనుకోండి. ఒకసారి అనండి, దాంట్లో పెట్టారు. మళ్ళీ ఇంకోసారి తీసుకోండి, ఇంకొక మళ్ళీ మంత్రం చదవడం, మనసులో సంకల్పం కూడా దాటి. అలాగే ఒక 27 1 రూపీ కాయిన్స్ ఉంటాయి కదా, 1 రూపీ కావచ్చు, 2 రూపీ కావచ్చు, ఏమైనా కాయిన్స్, ఒక 27 కాయిన్స్ కూడా దాని చుట్టూ లోపల పెట్టేది. 27 ఖర్జూరాలు, 27 నాణ్యాలు కాయిన్స్. కొద్దిగా బయట మనకు దొరుకుతూ ఉంటుంది, కస్తూరి అని చెప్పి దొరుకుతూ ఉంటుంది షాప్స్లో, కస్తూరి, పచ్చకర్పూరం, లవంగాలు, యాలుకలు, ఒక 5 కొద్దిగా పచ్చకర్పూరం, కొద్దిగా ఒక 5 లవంగాలు, 5 యాలుకలు తీసుకోండి. ఇవి పెట్టేసుకోండి. సుగంధ ద్రవ్యాలు మొత్తం ఇవన్నీ కూడా, కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, ఒక పల్లం, అమ్మవారి పఠం, లక్ష్మీదేవి పఠం ఎదురుగా ఇదంతా చేయండి. క్లాత్ను పరుచుకొని ఒక ప్లేట్లో పరుచుకొని ఇవన్నీ పెట్టేసి అది మూటగా కట్టి దానికి చక్కగా గంధం ముద్దు పెట్టి లక్ష్మీదేవి అష్టోత్తరం పూజ చేయండి. దాంతోపాటు కుజగ్రహ అష్టోత్తరం, ఈ 2 పూజ చేసి ఆ మూటను తీసుకుని వెళ్ళి ఎక్కడైతే మనం ఇంట్లో బీరువాలో డబ్బులు పెట్టుకుంటామో దాంట్లో ఆల్మర్లో పెట్టేసేయండి. రోజుకో ఒక 1 రూపీ కానీ దాని చుట్టూ పేరుస్తూ రండి, ఆ మూట చుట్టూ రోజు. ఇది ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు మనం చెప్పిన విధానం అంతా మంగళవారం చేయాలి, శుక్రవారం చేయాలి, అలా ఉంటుంది? మంగళవారం కానీ శుక్రవారం కానీ. ధనం నిల్వబెట్టుకోవాలనుకునేటువంటి వారు శుక్రవారం, అప్పులు తీర్చుకోవాలనుకునేటువంటి వారు మంగళవారం. ఈ 2 రోజుల్లో చేయండి. తప్పనిసరిగా మీకు ఉండేటువంటి సకల విధాలు రుణ బాధలు తొలగిపోతాయి, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అంటే ఇవన్నీ పెడితే వస్తాయా, మేమేం పని చేయకుండా అంటే మన పని మనం చేసుకుంటూ దైవాన్ని ఆరాధిస్తే తప్పనిసరిగా అనుగ్రహిస్తుంది. కానీ మన ఇంట్లోనే కూర్చుంటాను, ఇవన్నీ చేసేస్తాను, డబ్బులు రావాలి అంటే రావు. ఇందాక ఒక చిన్న కథ విని, ఒక ఆవు దగ్గరికి ఒక ఆవిడ వెళ్ళి పండు తినిపిస్తుంది. అది తింటాను, వెనక్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ తినాలని చెప్పి మళ్ళీ బలవంతంగా దగ్గర తీసుకుని వెళ్తుంటే కూడా ఆవిడ, ఒక ఆవు కోపం వచ్చేసి ఒకసారి పొడి చేసి వెళ్ళిపోతుంది. ఎదురుగా ఒక ఎద్దు వస్తుంది. ఎద్దు అడిగింది, ఆవిడంత ప్రేమగా తింటుంటే మీకు ఎందుకు తింటలేదు అంటే, ఇవాళ ఏకాదశి, ఆవిడ అత్త మామలకు అన్నం పెట్టదు, వృద్ధున్నే స్నానం చేయదు, ఇంటిని శుభ్రంగా ఉంచుకోదు, ఇంట్లో పిల్లల్ని తిడుతుంది, భర్తని తిడుతుంది, భర్తని గౌరవంగా మర్యాదగా ప్రేమగా చూడటం చేత కాదు. ఇన్ని పాపాలు చేసి ఏకాదశి రోజు నాకు 2 అరటిపండ్లు పెట్టేసి ఆమెకున్న సకల పాపాలు మొత్తం వినాశనం చేసుకుందాం అనేటువంటి దీంతో నా దగ్గరికి వచ్చింది. అసలు నాకు పెట్టినా పెట్టకపోయినా ఇవన్నీ చేస్తే ఆవిడకి పుణ్యం వస్తుంది కదా, అవన్నీ చేయకుండా నా దగ్గరికి వచ్చి పండ్లు పెడితే ఏం పుణ్యం వస్తుంది అని చెప్పింది ఆవు. అది నిజమే కదా, చేయవలసినటువంటి కర్తవ్యం చేయకుండా మనం ఏదో దేవుడికి చేస్తాను అంటే కరెక్ట్ కాదు కదా. కాబట్టి
మనం చేసే పనులు చేస్తూ ఇవి చేయండి తప్పనిసరిగా. రుణగ్రస్తం అనేటువంటిది ఉండదు, ఆర్థిక బాధలు ఉండవు. పెట్టిన బంగారం ఏదైతే ఒకసారి మనం తిరిగి తెచ్చుకుంటామో ఆ బంగారాన్ని కూడా ఆ మూటకి దగ్గరగా పెట్టుకోవడం మొదలు పెట్టండి. ఇంట్లో పట్టనంత బంగారం అవుతుంది. ఆ బీరువాలో కావాల్సింటే ఈ మూటకి దగ్గరగా, ఈ మూట ఎప్పుడు బీరువాలోనే ఉండాలి, బీరువాలోనే ఉంచాలి. నిత్యం ఒక అగరబత్తి ధూపం పెరుగుతారు, రూపాయి పెట్టండి, ఒక 40 రోజులు ఇది ధూపం కాస్త చూపించిన రూపాయి కాయన పెట్టండి, నమస్కారం చేసుకోండి, రాండి. అలా చేస్తే తప్పనిసరిగా సమస్త రుణ బాధలు తొలగిపోతాయి, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. తాకట్లో పెట్టినటువంటి బంగారం కావచ్చు, ఇల్లు కావచ్చు, స్థలాలు కావచ్చు, పొలాలు కావచ్చు, అన్నీ మరలా మీకు తిరిగి మీకు చెందడం అనేది జరుగుతుంది. రుణగ్రస్త నష్టద్రవ్యం పునఃప్రాప్తి ఏదైతే ఉంటుందో అది మొత్తం తప్పనిసరిగా జరుగుతుంది. మీరు ఇచ్చిన అప్పులు కూడా వెనక్కి తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది. చక్కగా ఇంట్లో సుఖంగా సంతోషంగా ఉంటారు. అంతేకాకుండా బీరువా తెరిచినప్పుడు కమ్మటి వాసన వస్తుంది, మనం పెట్టినటువంటి సుగంధ ద్రవ్యం. దానివల్ల ఆరోగ్యము, మానసిక ప్రశాంతత కూడా సైంటిఫిక్ రీజన్గా ఉంటుంది. సేమ్ టైం దైవత్వానికి చెందినటువంటి లక్షణాలు కూడా సంపూర్ణంగా దాంట్లో ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా అనుగ్రహం కలుగుతుంది, వ్యాపారాభివృద్ధి కలుగుతుంది, మనోవాంఛ నెరవేరుతుంది. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.